శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు వైఎస్ఆర్సీపీ కదిరి సమన్వయకర్త బిఎస్ ముక్బూల్. పట్నం గ్రామ సమీపంలో నేలవాలిన వరి పంటను చూశారాయన. నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంటలు దెబ్బతిన్నాయని అధికారులకు చెప్పినా కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదని తెలిపారు రైతులు. వాళ్ళ సచివాలయ ఉద్యోగస్తులు మాకు గవర్నమెంట్ నుంచి ఏం రావలేదు, మేమేమి చేయలేము పెట్టలేము అని చెప్పి సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళు అన్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి సార్ ప్రభుత్వంలో 2019లో సేమ్ ఇదే పరిస్థితి ఇలా ఉండేది. వర్షాలు ఎక్కువ పడి ఇట్లా పైరు మీద వర్షం ఎక్కువ పోగానే సారు గెలవంగా 6 నెలల తర్వాత మాకు ఇన్పుట్ సబ్సిడీ ఇట్లా చేసినాడు, ఇట్లా చేయండి వాళ్ళకు రికవరీ చేయండి అని చెప్పి గవర్నమెంట్ చేయడంతో దాదాపు మాకు అప్పుడు ఎకరాకు 30,000 రూపాయలు అమౌంట్ పడవడం జరిగింది. దాదాపు ఇప్పుడు 6 నెలలు 5 నెలలు జరంగా కూటమి ప్రభుత్వంలో మేము సచివాలయ ఉద్యోగస్తులు పోయి తెలియజేయకుండా మాకు స్పందన ఏమి ఇవ్వడం లేదని మాకు బాధాకరంగా జరుగుతుంది చేయడంతో మాకంటూ ఏది తెలియకనో సచివాలయ ఉద్యోగ ఆఫీసర్లు వచ్చి మా ఇండ్ల దాకా వచ్చి తెలియజేస్తూ మీకు ఇలా ఉంది ఇలా పరిస్థితి తెలియజేస్తుంది. ఇప్పుడు మేము సచివాలయ ఉద్యోగస్తులకు పోయి మేము తెలియజేయగా రైతులు మాకు రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది సార్.